తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. అది ఎవరిదైనా సరే కూల్చేస్తాం. అవి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రతిరోజు హీరో లెవెల్లో చెప్పే డైలాగ్. కానీ తాజాగా జరిగిన ఒక ఘటనతో హైడ్రా కమిషనర్ మాటల వెనక ఉన్న డొల్లతనం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుపుతున్న సెలెక్టివ్ పాలిటిక్స్ బట్టబయలయ్యాయి. కేవలం 180 నిమిషాలు అంటే 3 గంటల వ్యవధిలో ఒక బడా కంపెనీ పేరు అధికారిక రికార్డుల నుంచి మాయమైపోయింది. అసలు రంగనాథ్ కలం ఎందుకు వణికింది? ఆ ప్రెస్ నోట్ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు ఎందుకు మాయమైపోయింది? ఆ పేరు తుడిచేయించిన ఆ బడా బాబు ఎవరు? దీనిపైనే ఇవాల్టి మన స్టోరీ. ఉదయం 11 గంటల తర్వాత హైడ్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. అందులో ఏముందంటే, కొత్వాల్గూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందిన స్టోన్ క్రషింగ్ యూనిట్లను కూల్చేశామని గర్వంగా ప్రకటించారు. 6 యూనిట్లు నేలమట్టమయ్యాయని ఫోటోలు కూడా పెట్టారు. కానీ కట్ చేస్తే మధ్యాహ్నం సీన్ రివర్స్ అయింది. రెండో ప్రెస్ నోట్ వచ్చింది. అందులో రాఘవ కన్స్ట్రక్షన్ అన్న పదమే లేదు. అంతా గోల్మాల్. 6 యూనిట్లు కాస్త 4 యూనిట్లు అయ్యాయి. ఇక్కడే అందరికీ అనేక అనుమానాలు వస్తున్నాయి. ముందొచ్చిన ప్రెస్ నోట్లో ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ పేరుంది, ఆ తర్వాత ఎందుకు మాయమైంది అన్నది టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. రంగనాథ్ గారు, ఆ 3 గంటల్లో మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? మీ నీతి నిజాయితీ ఆ 3 గంటల్లో ఎక్కడికెళ్ళాయి? ఎవరిదైనా కూల్ చేస్తామనే డైలాగ్ అప్పుడే మర్చిపోయారా అన్న అనుమానాలు అందరినీ వేధిస్తున్నాయి. అసలు ఏంటి రాఘవ కన్స్ట్రక్షన్? ఈ కంపెనీ ఎవరిది? దీని వెనకున్న అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత ఎవరు అన్నది బహిరంగ రహస్యం.